ఈ రోజు నుంచి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఫిజిక్స్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈ క్లాసెస్ నేను సిబిఎస్ఈ అలాగే ఎన్సిఈఆర్టీ సిలబస్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇవి ఎవరెవరికి యూజ్ అవుతాయంటే ఏపీ ఇంకా తెలంగాణ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు కదా ఇంటర్మీడియట్వి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఎన్సిఈఆర్టీలో సిలబస్లో లేనివి కూడా స్టేట్ బోర్డులో ఉంటే వాటిని యాడ్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏపీ ఇంకా తెలంగాణలో డిఎస్సి ఫిజిక్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి కూడా ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ క్లాసెస్ యూజ్ అవుతాయి. పీజీటీ ఫిజిక్స్ రాసే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. అలాగే సెంట్రల్ లెవెల్ టీచర్స్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఇంటర్మీడియట్ సిలబస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ క్లాసెస్ అయితే యూజ్ అవుతాయి. జేఈఈ నీట్ వాళ్ళకి బేసిక్ లెవెల్లో యూజ్ అవుతుంది. డీప్గా అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను. ఇన్ ఫ్యూచర్లో ఆ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఫస్ట్ మనం ఫిజికల్ వరల్డ్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. అయితే ఇది సిబిఎస్ఈ సిలబస్ నుంచి అయితే ఈ టాపిక్ని కంప్లీట్గా తీసేశారు. ఎందుకంటే ఇక్కడ మనకి జేఈఈ నీట్ వాళ్ళకి ఇది పెద్దగా వీటి నుంచి క్వశ్చన్స్ రావట్లేదని తీసేశారు. కానీ స్టేట్ లెవెల్లో అయితే మనకి ఇది యూజ్ అవుతుంది. ఏపీ తెలంగాణలో ఈ చాప్టర్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అలా కాకపోయినా కానీ మనం ఫిజిక్స్ని నేర్చుకోవాలంటే ముందు ఈ ఫిజిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అసలు మనం ఈ ఫిజిక్స్ని ఎందుకు నేర్చుకోవాలి అని తెలుసుకోవాలి కదా. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఫిజికల్ వరల్డ్ అనే చాప్టర్లో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఉంటుంది. ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇయర్ సిలబస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫిజిక్స్ అంటే ఏంటో తెలుసుకునే కంటే ముందు సైన్స్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే సైన్స్లో భాగమే ఫిజిక్స్. సైన్స్లో ఏమేమి ఉంటాయి? ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. అయితే మనం ఫస్ట్ ఫిజిక్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు సైన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. సైన్స్ అంటే ఏంటంటే సైంటియా అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఈ సైంటియా అనేది ఏంటంటే టు నో లేదా నాలెడ్జ్. అంటే మనం సైన్స్ నుంచి నాలెడ్జ్ని గెయిన్ చేస్తాం కదా, అందుకే ఆ వర్డ్ నుంచి మనకి సైన్స్ అనేది తీసుకున్నారు. ఫిజిక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ఫ్యూసిస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ఫ్యూసిస్ అంటే ఏంటి? నేచర్. మనం ఫిజిక్స్ దేనికి ఉపయోగిస్తాం? అసలు ఫిజిక్స్ ఎలా పుట్టింది? మన నేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఈ యూనివర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికే మనం ఫిజిక్స్ని ఉపయోగిస్తాం. అందుకే ఇక్కడ ఫ్యూసిస్ అనే వర్డ్ నుంచే ఫిజిక్స్ని తీసుకున్నారు. తర్వాత ఫిజిక్స్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే మ్యాటర్, ఎనర్జీ, స్పేస్, టైం వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి మధ్య ఉండే రిలేషన్ గురించి కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఈ ఫిజిక్స్. ఫిజిక్స్ని మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. అందులో ఒకటి మ్యాక్రోస్కోపిక్, ఇంకొకటి మైక్రోస్కోపిక్. మ్యాక్రోస్కోపిక్ డొమైన్ని క్లాసికల్ ఫిజిక్స్ అని అంటాం, మైక్రోస్కోపిక్ డొమైన్ని క్వాంటమ్ ఫిజిక్స్ అని అంటాం. ఈ మ్యాక్రోస్కోపిక్ ఫిజిక్స్ అనేది మనకి పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద వస్తువుల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. పెద్ద పెద్ద విషయాలు అంటే ఏంటంటే గ్రహాలు, నక్షత్రాలు ఇలా వస్తాయి. అలాగే మనం ల్యాబొరేటరీలో జరిగే ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లాసికల్ ఫిజిక్స్ కిందకే వస్తాయి. తర్వాత మైక్రోస్కోపిక్ డొమైన్, దీనినే మనం క్వాంటమ్ ఫిజిక్స్ లేదా క్వాంటమ్ మెకానిక్స్ అని అంటాం. ఇదేంటంటే అత్యంత సూక్ష్మమైన విషయాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అత్యంత సూక్ష్మమైన విషయాలు అంటే ఏంటంటే ఆటమ్స్, పార్టికల్స్, వాటి యొక్క స్ట్రక్చరు, వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అవ్వలేదు. నేను ప్రతి చాప్టర్ని పార్ట్స్గా డివైడ్ చేసి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంత పెద్ద విశ్వాన్ని నడిపించే ఆ అద్భుత శక్తులేంటో తెలుసుకుందాం. ఇలాంటి ఫిజిక్స్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో అడగండి.